ఊరిలోన యేసుక్రీస్తు పేరుతోన రేడు పుట్టినాడు. చిన్నదైన ఊరిలోన యేసుక్రీస్తు పేరుతోన రేడు పుట్టినాడు. దివ్యమైన లోకమందు వాసముండువాడు, దీనులైన వారి మధ్య ఉండగోరినాడు. రాజ్యాలన్నిటిలో సంబరాలు నేడు, పూజ్యనీయునికి కీర్తనలు పాడు. రాజ్యాలన్నిటిలో సంబరాలు నేడు, పూజ్యనీయునికి కీర్తనలు పాడు. చిన్నదైన ఊరిలోన యేసుక్రీస్తు పేరుతోన రేడు పుట్టినాడు. లేక గూడు లేక ఆశపడ్డదేది రాక కృంగి ఉన్న వారికి ఇంక తోడు. నీడలేక గూడు లేక సాయమొచ్చు జాడలేక కృంగి ఉన్న వారికి ఇంక తోడు. నమ్ముకున్న వారికి ఆయనే న్యాయం చేయగలిగినోడు. నమ్ముకున్న వారికి ఆయనే న్యాయం చేయగలిగినోడు. సత్యమును జీవమును తానయ్యున్నాడు. రాజ్యాలన్నిటిలో 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 సంబరాలు నేడు, పూజ్యనీయునికి కీర్తనలు పాడు. రాజ్యాలన్నిటిలో సంబరాలు నేడు, పూజ్యనీయునికి కీర్తనలు పాడు. చిన్నదైన ఊరిలోన యేసుక్రీస్తు పేరుతోన రేడు పుట్టినాడు. శుద్ధి లేక దిద్దుబాటు చేత కాక కూలబడ్డ వారికి ఇంక తోడు. బుద్ధి లేక శుద్ధి లేక దిద్దుబాటు చేత కాక కూలబడ్డ వారికి ఇంక తోడు. కోరుకున్న వారికి ఆయనే రక్షణ ఇవ్వగలిగినోడు. కోరుకున్న వారికి ఆయనే రక్షణ ఇవ్వగలిగినోడు. కొండయును కోటయును తానయ్యున్నాడు. రాజ్యాలన్నిటిలో రాజ్యాలన్నిటిలో ఏం చేస్తున్నారు? ఏం చెప్పాను నేను? ఆటలాడుకోవడానికి ఆడించుకోవడానికి టైం కాదురా ఇది. అందరు పాడండి కమా. రాజ్యాలన్నిటిలో 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 సంబరాలు నేడు, పూజ్యనీయునికి కీర్తనలు పాడు. రాజ్యాలన్నిటిలో సంబరాలు నేడు, పూజ్యనీయునికి కీర్తనలు పాడు. చిన్నదైన ఊరిలోన యేసుక్రీస్తు పేరుతోన రేడు పుట్టినాడు. చప్పట్లు కొట్టండి అందరూ. కాంతి లేక ఆశపడ్డదేది రాక బెంగపడ్డ వారికి ఇంక తోడు. శాంతి లేక కాంతి లేక బెంగపడ్డ వారికి ఇంక తోడు. వేడుకున్న వారికి ఆయనే వేడుకున్న వారికి ఆయనే భారం పెంచగలిగినోడు. మార్గమును ద్వారమును తానయ్యున్నాడు. రాజ్యాలన్నిటిలో 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 సంబరాలు నేడు, పూజ్యనీయునికి కీర్తనలు పాడు. రాజ్యాలన్నిటిలో సంబరాలు నేడు, పూజ్యనీయునికి
కీర్తనలు పాడు. చిన్నదైన ఊరిలోన యేసుక్రీస్తు పేరుతోన లేడు పుట్టినాడు. చిన్నదైన ఊరిలోన యేసుక్రీస్తు పేరుతోన లేడు పుట్టినాడు. దివ్యమైన లోకమందు వాసముండువాడు, దీనులైన వారి మధ్య ఉండగోరినాడు. రాజ్యాలన్నిటిలో సంబరాలు నేడు, పూజనీయునికి కీర్తనలు పాడు. రాజ్యాలన్నిటిలో సంబరాలు నేడు, పూజనీయునికి కీర్తనలు పాడు. సంబరం అంటే ఎలా ఉంటుంది? సంబరం అంటే సంతోషం ఉంటుంది. అక్కడక్కడ కొంతమంది దగ్గర సంబరం కనబడుతుంది. ఇక్కడ చెల్లు వేసి కొడుతుంది అంతే, అది సంబరం అంటే. అంతే సంబరాలు నేడు. ఇక ఎప్పుడు ఒకటే వాళ్ళకమా సంతోషం కనపడదు ముఖాల్లో. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన, గట్టిగా చెప్పిన సంపూర్ణమైన దేవుని సన్నిధిలో ఉంటుంది. కానీ దాన్ని ఓన్ చేసుకోవాలి మనం. దాన్ని ఎంతగా అనుభవిస్తే, ఫీల్ అయితే అంత సంతోషం ఉంటుంది. కాస్త ముఖాల్లో సంతోషం కనపడినాడు, 2 పళ్ళన్నా కనపడినాడు. నవ్వు ముఖంలో అందాన్ని పెంచుతుంది కదా. మనకున్న ఆస్తి అదే. దేవుని పిల్లలకున్న ఆస్తి అంటే తెలుసా? చెరగని నవ్వు. మనకు కూడా కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, లోపల టెన్షన్స్ ఉంటాయి, కానీ ముఖంలో నవ్వు చెరగకూడదు. అంకమ్మా, రాజ్యాలన్నిటిలో సంబరాలు నేడు, పూజనీయునికి కీర్తనలు పాడు. రాజ్యాలన్నిటిలో సంబరాలు నేడు, పూజనీయునికి కీర్తనలు పాడు. రాజ్యాలన్నిటిలో సంబరాలు నేడు, పూజనీయునికి కీర్తనలు పాడు.